జనసేన నుండి నామినేటెడ్ పదవులు పొందిన వారికి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రేపు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో 3000 మందికి ఒక కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. అదే పదవి బాధ్యత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ అధ్యక్షులు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం అయితే జరగనుంది. సో రేపు ఈ యొక్క కార్యక్రమం సోమవారం జరుగుతుందని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పేర్కొన్నారు. రేపు ఇలా జరుగుతుందని కూడా ఆయన తెలపడం జరిగింది. అలాగే రేపు ఈ యొక్క కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో రాలేని వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పదవి బాధ్యత అనే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. సో 3000 మంది నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎలా ఉండాలి, ఏంటి పదవి అనేది ఏంటి, బాధ్యత అనేది ఏంటి, ఎలా ఉండాలి, ప్రజలతో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కీలకంగా మారనుంది. ఈ యొక్క పదవి బాధ్యత అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అయితే చేయడం జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా పార్టీ నాయకులతో కూడా చాలామంది పార్టీ వాళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఎలా జరగబోతుందని కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి చాలా కీలకంగా కూడా మారనుంది ఈ యొక్క కార్యక్రమం అనేది. పదవి వచ్చిన తర్వాత బాధ్యతగా ఉండాలి కాబట్టి ఎటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజలతో ఎలా ఉండాలి ఏంటనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా ప్రజలతో ఎలా ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క కార్యక్రమంలో దిశానిర్దేశం చేయనున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా రేపైతే చాలా చర్చ జరుగుతూ ఉంది. చాలా కీలకంగా మారనుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీని ఎలా బలోపేతం చేస్తారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇంకా జనసేన పార్టీకి కావాల్సిన అంతర్గత విషయాలు కూడా ఈ కార్యక్రమంలో చర్చిస్తారని తెలుస్తుంది. సో జనసేన పార్టీ స్థాపించినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 10 సంవత్సరాల పైన అందులో ఉన్న కార్యకర్తలకి కానీ, లేదంటే ఇంకా ఉన్న జనసేన నాయకులకు కానీ ఎలా ఎటువంటి ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా నిర్ణయాలు తీసుకొనున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం అనేది పదవి వచ్చిన తర్వాత కూడా ఎలా మెలగాలి, ప్రజలతో ఎలా ఉండాలి, చాలా రూడ్గా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది కూడా పదవి వచ్చిన తర్వాత, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకైతే వివరించే ప్రయత్నం అయితే ఈ యొక్క కార్యక్రమంలో జరుగుతుందని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.